ప్రత్యేక అతిథి ఏఐసిసి జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ గారికి, ఏఐసిసి అధికార ప్రతినిధి గౌతమ్ గారికి, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జయరాం రమేష్ గారు నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పటి నుంచి చాలా దగ్గర సంబంధాలు, అభినవభావ సంబంధం ఉన్న మనిషి నాతో పాటు. నేను బీజేపీ పార్టీలోకి పోయినప్పుడు చాలా బాధపడ్డాడు జయరాం రమేష్ గారు. ఎందుకంటే తెలంగాణ కోసం నేను పోరాటం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, నువ్వు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొద్దామని చెప్పేసి చాలా సందర్భాల్లో నాకు చెప్పిండు. నేను రావడం, మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం చాలా ఎక్కువ సంతోషపడి జయరాం రమేష్ గారు ఈరోజు ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా నుంచి మునుగోడు నియోజకవర్గంలో నన్ను కలుస్తున్నందుకు, అదేవిధంగా మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు అధిష్టానం కూడా తను నన్ను గెలిపించమని ఇంత దూరం వచ్చినందుకు జయరాం రమేష్ గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఢిల్లీలో ఒక కీలకమైన వ్యక్తి జయరాం రమేష్ గారు. రాజ్యసభ సభ్యుడిగా తను చేసిన సేవలు చాలా గొప్పవి. ఈరోజు ఇక్కడ రావడం చాలా అదృష్టం. మీ అందరికీ తెలుసు, మునుగోడు నియోజకవర్గంలో గతంలో బీజేపీ నుంచి పోటీ చేసిన నేను మళ్ళీ తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రావాలని, కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేసీఆర్ని గద్దె దింపాలంటే ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారని, ఈ బీజేపీ బీఆర్ఎస్ తెర వెనుక ఒక్కటిగా ఉన్నాయి కాబట్టి ప్రజలు నమ్మడం లేదు, బీజేపీకి ఓటేసిన బీఆర్ఎస్కి అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇప్పుడున్న తరుణంలో మునుగోడు ప్రజలే కాదు, తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలంటే, ఈ పేద ప్రజలకు న్యాయం జరగాలంటే, అట్టడుగు వర్గాలకు, బడుగు బలిగిన వర్గాలకు న్యాయం జరగాలంటే, ఒక కుటుంబం చేతిలో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి కలిగించాలంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే అని చెప్పి అందరూ, యావత్ తెలంగాణ సమాజం మొత్తం కోరుకుంటుంది. అటువంటి తరుణంలో నేను కూడా నా నిర్ణయాన్ని మార్చుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. మళ్ళీ అధిష్టానం టికెట్ ఇచ్చి కాంగ్రెస్ మునుగోడు నుంచి పోటీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు మునుగోడు ప్రజలు కూడా నేను తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది కూడా ఆనాడు ఎంత పెద్ద పోరాటం చేసినా ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ రావడం దాన్ని వాళ్ళందరూ కూడా స్వాగతించారు. కార్యకర్తలు కానీ ప్రజలు కానీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పకుండా మునుగోడు ప్రజలు ఏదైతే కాంగ్రెస్ చెప్తుందో పథకాలు, 6 పథకాలు ప్రజల్లోకి చాలా చొచ్చుకుపోయాయి. ఈ పేదల ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించుకున్నారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ నమ్మకం నాకుంది. మునుగోడు ప్రజలు కూడా నన్ను తప్పక దీవించి ఆశీర్వదించి గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజలకు, నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ సమాజానికి ఆగమై అప్పుల పాలైన తెలంగాణని చక్కదిద్దాల్సిన బాధ్యత ఆనాడు తెలంగాణ కోసం పార్లమెంట్లో కొట్లాడిన మాలాంటి వ్యక్తుల మీద ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. కాబట్టి ప్రజలందరికీ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా, మీరందరూ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఒక నీతిమంతమైన పాలన, ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా ఈ పరిపాలన ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటూ ఇప్పుడు జయరాం రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. 2012 और 2013 मैं रोज लोकसभा जाया करता था और लोकसभा में सामने हमारे युवा नेता राजगोपाल रेड्डी खड़े होते थे. वी वांट तेलंगाना, वी वांट तेलंगाना. तो मैंने राजगोपाल रेड्डी को कहा, रोज का गाना, एक ही गाना, तेलंगाना तेलंगाना. आपको याद है? सर. तो जब तेलंगाना का बिल पास हुआ लोकसभा में, केसीआर लोकसभा में नहीं थे, राजगोपाल रेड्डी थे, हमारे कांग्रेस के एमपी थे. राज्यसभा में जब पास हुआ
टीआरएस वाले नहीं थे राज्यसभा में, कांग्रेस वाले थे। तेलंगाना क्यों बना? तेलंगाना बना क्योंकि तेलंगाना के सांसद राजगोपाल रेड्डी, पोन्नम प्रभाकर, सुरेश शेट्टर, विवेक राजैया सिरसिल्ला, जी विवेक, ये सब इन्होंने मांग की। पर तेलंगाना बना दो लोगों के कारण, एक सोनिया गांधी जी और दूसरे डॉक्टर मनमोहन सिंह जी जो प्रधानमंत्री थे, तभी तेलंगाना बन पाया। 10 साल बाद तेलंगाना बनने के बाद सवाल ये उठता है, तेलंगाना की महिलाओं को क्या मिला, तेलंगाना के युवाओं को क्या मिला, तेलंगाना के किसानों को क्या मिला? 10 साल बाद तेलंगाना में सिर्फ 4 लोग हुकूमत कर रहे हैं। 4 लोग, पिताजी, बेटा, बेटी और भांजा, 4 लोग। सीएम का बेटा, सीएम की बेटी और सीएम का भांजा, 4 लोग। और ये सीएम साहब पहले सीएम हैं जो ऑफिस कभी नहीं आते हैं, सचिवालय कभी नहीं आए हैं, सेक्रेटेरिएट कभी नहीं गए हैं, अपने गजवेल के फार्म हाउस में बैठकर निज़ाम के माफिक, 8वें निज़ाम के माफिक बैठे हुए हैं। अभी वक्त आ गया है, 7वां निज़ाम तो गया 1947 में, अभी 8वें निज़ाम को हटाने का वक्त आ गया है। तो भारत जोड़ो यात्रा तेलंगाना में आई थी। 400 किलोमीटर, करीब 405 किलोमीटर राहुल गांधी जी चले। 8 जिलों से वो निकले, नारायणपेट से लेकर कम्मारेड्डी तक, और उसके बाद कांग्रेस पार्टी में एक नई जान आई, हमारे देश की राजनीति में बदलाव आया और लोग समझ गए कि ये नई कांग्रेस है, ये नई राहुल गांधी दिखाई दे रहे हैं, और उसी के वजह से एक नया माहौल पैदा हो गया है। अभी 30 तारीख को तेलंगाना में चुनाव होने वाले हैं और इस चुनाव में कांग्रेस पार्टी 6 गारंटी लेकर जनता के बीच में जा रही है। ये रहे हमारे 6 गारंटी। आप लोग सब जानते हैं, ये घर घर तक पहुंचा है, सभी घरों तक हम पहुंचा रहे हैं। ये 6 गारंटी, ये किसी एक व्यक्ति की गारंटी नहीं है, ये कांग्रेस पार्टी की गारंटी है। महालक्ष्मी, रायतु भरोसा, गृह ज्योति, इंद्रम्मा इंदुलु, युवा विकासम और चेयुता, ये 6 हमारे गारंटी हैं। और इसी के आधार पर हम लोगों का सपोर्ट मांग रहे हैं, लोगों का समर्थन मांग रहे हैं। कांग्रेस पार्टी जब आएगी, कांग्रेस की सरकार जनता की सरकार होगी, प्रजलु सरकार, प्रजलु तेलंगाना, किसी एक व्यक्ति के नहीं होगी, 4 लोगों की नहीं होगी, जनता की होगी, महिलाओं की होगी। दूसरी बात, आज युवा बेरोजगार, यूथ अनएम्प्लॉयमेंट तेलंगाना में सबसे ज़्यादा है। इंडिया में यूथ एम्प्लॉयमेंट, अनएम्प्लॉयमेंट सबसे ज़्यादा है। इसके बारे में केटीआर साहब चुप हैं, बड़े साहब तो हमेशा चुप रहते हैं, पर इस पर छोटे साहब भी चुप हैं। पेट्टू पिंकू चुप, चिन्न पिंकू चुप। युवा बेरोजगार सबसे ज्यादा, और रोज तेलंगाना में एक युवा अपने आप को मार देता, सुइसाइड हो जाता है। हर दिन एक युवा, ये कहीं नहीं है, कोई भी स्टेट में नहीं है, सिर्फ तेलंगाना में है।
और ये बना है क्योंकि केसीआर पिछले 9 साल से जो शासन चला रहे हैं अपने ही परिवार, अपने ही 4 सदस्यों के फायदे के लिए। नतीजा ये है, तेलंगाना पब्लिक सर्विस कमीशन कोई रिक्रूटमेंट नहीं हुआ है। डॉक्टर, नर्स, टीचर, अध्यापक, किसी का रिक्रूटमेंट नहीं हो पाया है। और कांग्रेस पार्टी ने कहा है कि 1 साल के अंदर 2 लाख नौकरियां स्टेट गवर्नमेंट में हम पूरा करेंगे। जो अभी वेकेंट पोस्ट है उसको हम पूरा कर कर ही रहेंगे। महिलाओं को हम कह रहे हैं कि हर एक महिला को, एक परिवार एक महिला, हर एक महिला को हर साल 30,000 रुपया अपने बैंक अकाउंट में मिलेगा। 30,000। और तेलंगाना के हर किसान जिसका ज़मीन उसके नाम पर है, और तेलंगाना का हर एक टेनेंट फार्मर जो खेती करता है पर ज़मीन उसके नाम पर नहीं है, उनको 15,000 रुपया डायरेक्ट हर साल उनके बैंक अकाउंट में डाला जाएगा। जो फार्म लेबर हैं, जो खेती में काम करते हैं, जो मजदूर हैं, उनको 12,000 रुपया डायरेक्टली उनके बैंक अकाउंट में डाला जाएगा। ये सब हमारी गारंटियां हैं, आप लोगों ने सब देखा है। तो मैं यही कहूँगा कि 30 नवंबर को तेलंगाना के सामने, तेलंगाना की जनता के सामने एक साइड में कांग्रेस पार्टी है और दूसरे साइड में बीआरएस, बीजेपी और एमआईएम, तीनों मिले हुए हैं। एक ही पॉकेट में है बीआरएस, बीजेपी और एमआईएम, और दूसरा साइड है कांग्रेस। और मैं समझता हूँ भारत जोड़ो यात्रा के बाद जो देखने को मिला है हमारे देश की राजनीति में, जो माहौल बदला है, वो तेलंगाना में भी आपको बदलाव दिखाई देगा। हमारा जो वचन पत्र है, मैनिफेस्टो है, हमारी जो गारंटियां हैं, वो ही हमें जीत हासिल करवाएगी 30 तारीख को। लोग तंग आ चुके हैं, लोग परेशान हैं, लोग छुटकारा चाहते हैं इस निज़ामशाही परिवार से, जिनमें सिर्फ 4 लोग, सारे मंत्रालय यही 4 लोग चला रहे हैं। तो हम एक लोकतांत्रिक देश हैं, डेमोक्रेसी है, सबको साथ लेकर चलते हैं। कांग्रेस पार्टी ने हैदराबाद बनाया है, कांग्रेस पार्टी ने आंध्र प्रदेश में हरित क्रांति लाया था। ये धान का भंडार बन गया आंध्र प्रदेश। बड़े बड़े बांध आए, नागार्जुना सागर, पोचमपाड, ये बड़े बड़े इरिगेशन प्रोजेक्ट यहाँ लगाए गए। पर वो इरिगेशन प्रोजेक्ट में करप्शन का नाम नहीं था। आज कालेश्वरम का नाम जब लेते हैं, वो कालेश्वरम माने डब्बूईश्वरम, डब्बू डब्बू डब्बू, उस पर जांच हुई है, करप्शन हुआ है, और किसको फायदा हुआ है। तो साथियों, मैं और ज़्यादा कुछ नहीं कहूँगा। मैं यही कहूँगा कि कांग्रेस पार्टी को पूरा विश्वास है, जिस तरीके से हमारा चुनाव प्रचार चल रहा है, जिस तरीके से हमारे कार्यकर्ता घर घर जा रहे हैं इस गारंटी कार्ड को लेकर, तेलंगाना की जनता जान गई है कि अभी परिवर्तन हो सकता है, परिवर्तन होगा। 30 तारीख को वोट होगा, बटन दबेगा, अभय हस्तम, ये यही हस्तम पर बटन दबेगा, वोट मिलेगा कांग्रेस के हाथ को, और सरकार बनेगी कांग्रेस की सरकार, स्पष्ट बहुमत से।
टाटा बाय बाय केसीआर, केसीआर के बेटे, केसीआर की बेटी, केसीआर के भांजे। आप जानते हैं, मैं बार बार ये उदाहरण देता हूं, टीआरएस का इलेक्शन सिंबल क्या है? गाड़ी, कार, कार। पर क्या मॉडल कार है वो? मारुति मॉडल नहीं है, hyundai मॉडल नहीं है, फोर्ड नहीं है, किया नहीं है, एम्बेसडर कार। अरे बाबा, एम्बेसडर कार कब बंद हो गया? 40 साल हो गए एम्बेसडर कार को देखकर। और जब मैं छोटा था, ये एम्बेसडर कार ऐसा गाड़ी थी, उसको हमें धक्का देना चाहिए था, हम धक्का देकर उसको शुरू करते थे। पुश मॉडल एम्बेसडर कहा जा करता था। तो ये धक्का, इस एम्बेसडर कार को धक्के देने का समय आ गया है। तेलंगाना की जनता इस पुराने गाड़ी को धक्का देगी और एक नया मॉडल आएगा, वो नया कांग्रेस मॉडल आएगा तेलंगाना। शुक्रिया। Misguiding people that if Congress come to power, only 3 hours they will give. I am giving to. बिल्कुल नहीं, हमने ये कहा है, हमारा मैनिफेस्टो का वादा भी है, एक गारंटी भी है, 24 घंटे बिजली दी जाएगी। और जो 200 यूनिट गृह ज्योति गारंटी है, 200 यूनिट तक घर को किसी को पैसा देने की ज़रूरत नहीं पड़ेगी। तो ये 24 घंटा यानी कि अनइंटरप्टेड सप्लाई, बिना रुकावट के फ्री पावर बिजली का सप्लाई, फ्री पावर कांग्रेस पार्टी ज़रूर देगी। टू फार्मर्स। देखिए, किसानों को केसीआर, ऐसे केसीआर और नरेंद्र मोदी के बीच में कोई फर्क नहीं है। नरेंद्र मोदी दिल्ली में और केसीआर हैदराबाद में, क्योंकि इनमें से क्या है, दोनों गलती से सच नहीं बोल सकते। 2018 में केसीआर ने कहा कि हरेक बेरोजगार युवक को 3016 रुपया अलावेंस दिया जाएगा। पहले आप लोगों को पूछना चाहिए ये 16 कहाँ से आया? 2000, 3000, 4000, पर 3016 कहाँ से आया? 3016। आज तक वो पूरा नहीं हो पाया है। आज तक किसी को अनएम्प्लॉयमेंट अलावेंस नहीं मिला है। तो बात करने में केसीआर बहुत माहिर है। मुझे आज भी याद है, जब तेलंगाना का एजिटेशन चल रहा था दिसंबर के महीने में 2009 में, केसीआर निज़ाम इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेज के एयर कंडीशन रूम में बैठा थे और कांग्रेस पार्टी निर्णय ले रही थी कि तेलंगाना बनेगा या नहीं। तो एयर कंडीशन कमरे में बैठकर, बिस्तरे पर लेटकर आंदोलन चलाना बहुत आसान है, पर ज़मीन पर निर्णय लेना बहुत कठिन है। और सोनिया गांधी जी ने और मनमोहन सिंह जी ने ये निर्णय लिया।